నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ ఏపీలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల అవసరాలు తీరుస్తూ రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా మేనిఫెస్టో ఉంటుందని వెల్లడి మంగళగిరిలో పర్యటిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి చేనేత స్వర్ణకారులను ఆదుకుంటామని భరోసా రాష్ట్రంలో 13 నియోజకవర్గాలతో పాటు మంగళగిరిలో గాజు గ్లాస్ గుర్తు నియమించడాన్ని తప్పుబట్టిన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లపల్లి శ్రీనివాస్ రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ బీజేపీ జనసేన కలిశాయని వ్యాఖ్య టీడీపీ జనసేన కలిసి అన్ని విధాలుగా తీవ్ర కసరత్తులు చేసిన పిదప ఈ మేనిఫెస్టో రూపొందించామని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. కొంతమేర బీజేపీ సూచనలు తీసుకున్నామని తెలియజేశారు. ఎందుకంటే కేంద్రంలో ఇప్పటికే ఎన్డీఏ పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపొందించినందువల్ల రాష్ట్రాల స్థాయిలో వారు ఎక్కడా మేనిఫెస్టోలతో అనుసంధానం కాలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మరి 2 వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 3 పార్టీలు నేడు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు. మేనిఫెస్టో విడుదల అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ టీడీపీకి యువగళం పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను, జనసేన పార్టీకి జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను క్రోడీకరించి ఈ మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చుతూ రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా ఈ మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. రేపటి ఆకాంక్షలకు సాకారం చేసే ఈ మేనిఫెస్టోని కూటమి ప్రభుత్వం పరిశుభ్రంగా దీన్ని అమలు చేస్తుంది. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏమేమి తీసుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఆల్మోస్ట్ కత్తి మొనపైన వేలాడుతూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తలదించుకుంటుంది. లూటీ కోసమే 13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు. గత 5 ఏళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగామి దిశలో పయనిస్తున్నది. సమాజంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాధుడితో ఒక్కో కుటుంబం పైన దాదాపు 8 లక్షల భారం మోపారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేస్తూ పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోయే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. పట్టభద్రుల నిరుద్యోగంలో 24% దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ తమ మేనిఫెస్టోకు ఎన్డీఏ నుంచి పూర్తి సహకారం లభిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం ఉందని తెలియజేశారు. అందుకే బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ కూడా మేనిఫెస్టోకు మద్దతు తెలిపేందుకు వచ్చారని వెల్లడించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. ఈ మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యతను టీడీపీ జనసేన స్వీకరిస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ సూపర్ 6తో పాటు జనసేన షణ్ముఖ వ్యూహం సూత్రాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచామని వివరించారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు పోయిన సంవత్సరమే మేము సూపర్ 6 తీసుకొచ్చాం, తల్లికి వందనం కింద. ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు నెలకి ఇవ్వడం. దీనివల్ల సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశానంటే పరిస్థితి వచ్చింది. పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యం. దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది. ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. మంగళగిరిని గోల్డెన్ హబ్ గా తయారు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి తెలియజేశారు. చేనేత స్వర్ణకారులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజాప్రభుత్వం వచ్చాక ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. గత చంద్రబాబు పాలనలో అమరావతికి వచ్చి వెళ్లే వారితో
మంగళగిరిలో వ్యాపారాలు బాగా సాగాయని గడిచిన 5 ఏళ్లుగా వ్యాపారాలు లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చేనేత వ్యాపారులు స్వర్ణకారులు నారా బ్రాహ్మణి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణి మంగళగిరిలోని పలు కాలనీల్లో పర్యటించారు. షరీఫ్ బజార్లో బంగారు షాపులు ఆభరణాల తయారీ యూనిట్ను పరిశీలించారు. వ్యాపారాలు సాగుతున్న తీరు, బంగారం తయారీ విధానం గురించి షాపుల యజమానులను అడిగి తెలుసుకున్నారు. ఓ జ్యువెలరీ షాప్లో స్వయంగా జుమ్కీలు కొనుగోలు చేశారు. లోకేష్ని గెలిపించడం ద్వారా మంగళగిరిని గోల్డెన్ హబ్గా తయారు చేసుకుందామని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలో చేనేతకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బ్రాహ్మణి అన్నారు. పలు షాపుల్లో చేనేత వస్త్రాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం మంగళగిరి పట్టుచీరలను కొనుగోలు చేశారు. ఎన్నికల తర్వాత లోకేష్తో కలిసి మంగళగిరిలో పర్యటిస్తానని చెప్పారు. అనంతరం మంగళగిరి పట్టణంలో విజయ పచ్చళ్ల తయారీ కేంద్రాన్ని నారా బ్రాహ్మణి పరిశీలించారు. వర్కర్లతో కలిసి ఆవకాయ పచ్చడిని కలిపారు. నిర్వాహకులు తయారు చేసిన కొత్త ఆవకాయ పచ్చడిని రుచి చూశారు. పచ్చడి తింటుంటే చిన్నప్పుడు అమ్మ పెట్టిన ఆవకాయ గుర్తొస్తోందన్నారు. చిరు వ్యాపారులు తమ కాళ్లపై తాము నిలబడి ఉపాధి పొందేలా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. విజయ పికిల్స్ అనే ఫ్యాక్టరీకి రావడం జరిగిందండి. ఇక్కడ ఇంతమంది మహిళలు పనిచేయడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దగ్గర దగ్గర 70 మహిళలు ఇక్కడ ఫ్రెష్ హై క్వాలిటీ పికిల్స్ చేయడం జరుగుతుంది. ఈ క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నా, లేకపోతే ఈ ప్రాసెస్ మెయింటైన్ చేయాలన్నా అది కేవలం మహిళల వల్లే జరుగుతుందని ఇక్కడ నేను తెలుసుకున్నానండి. సో ఇంతమంది మహిళలు ఇంత ప్రేమతో ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నారంటే ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు మహిళలు, చాలా కష్టపడి చేస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా. నాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ఇక్కడున్న ఎండి గారు కూడా మహిళలు ఎక్కువ ప్రోత్సహించి వాళ్ళ లైఫ్స్ ఎలా బెటర్ చేయాలో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా చూస్తున్నారు. ఈ కంపెనీ డెఫినెట్గా పైకి రావాలని, ఇక్కడ పనిచేసే మహిళలు కూడా బాగా పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఇండస్ట్రీస్ ఇంకా చాలా రావాలి. ఎక్కడైతే మహిళలకి మంచి ఆపర్చునిటీస్, మంచి వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ఉంటుందో రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మన నారా లోకేష్ గారు కూడా మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరుగుతుంది. స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా కానివ్వండి, వేరే ప్రోగ్రామ్స్ ద్వారా కానివ్వండి. ఇది ఇంకొక మంచి ఎగ్జాంపుల్ మహిళా సాధికారత కోసం, అభివృద్ధి సంక్షేమం కోసం. సో తప్పకుండా ఇలాంటి ఇండస్ట్రీస్ ఇంకా ఎక్కువ వస్తాయని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇంకా విజయ పికిల్స్ వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెలుగుదేశం బీజేపీతో పెట్టుకుని నిబద్ధతతో నిజాయితీగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని చల్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలు సృష్టించినా గాజు గ్లాసు గుర్తు ప్రజల హృదయాల్లో బలంగా ఉందని స్పష్టం చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో చిల్లపల్లి శ్రీనివాసరావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 13 నియోజకవర్గాలతో పాటు మంగళగిరి నియోజకవర్గానికి గాజు గ్లాస్ ని నియమించడాన్ని తప్పుబట్టారు. గాజు గ్లాసు గుర్తులు నియమించడాన్ని ఎన్నికల కమిషనర్తో న్యాయపరమైన పోరాటం చేస్తున్నామని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గానికి జనసేన, బీజేపీ, టీడీపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుని స్పష్టం చేశారు. ఈరోజు ఎర్రబాలెం గ్రామం నుండి జనసేన పార్టీలో స్వచ్ఛందంగా చేరి పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడుస్తూ పార్టీకి సేవ చేసేందుకు 12 మంది సభ్యులు ముందుకు వచ్చారని ఆయన అన్నారు. ఇక్కడ మంగళగిరిలో మరీ ముఖ్యంగా ఇక్కడ గాజు గ్లాస్ సింబల్ అనేది మనది కాదు. మనది ఇక్కడ సైకిల్ గుర్తుకి మనం ఓటేయాలి. నారా లోకేష్ బాబు గారిని మనం అత్యధిక మెజార్టీతో మన జనసేన బలమేందో చూపించే విధంగా మనం భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని చెప్పి ప్రత్యేకంగా వినియోగించుకున్నాను. దేనికంటే ఇక్కడే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఓటు కూడా ఉంది. అలాగే నారా లోకేష్ గారి తండ్రి గారైన చంద్రబాబు నాయుడు గారి ఓటు కూడా ఇక్కడే ఉంది మంగళగిరిలో. మంగళగిరిలో ప్రత్యేకంగా మన అధ్యక్షుడు ఉంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మన స్టేట్ ఆఫీస్ కూడా మంగళగిరిలోనే ఉంది. దయచేసి ఇక్కడ ఎవ్వరు కూడా ప్రజలు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం మనం ఏదైతే కట్టుబడి ఉన్నామో, ఈ 5 సంవత్సరాలు ఎంతైతే ఒక భవిష్యత్ తరం నాశనం అయిపోయి వైసీపీ పరిపాలనలో మనం చూస్తూ ఉన్నామో, దాన్ని మనం ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అని మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారో, దానికి అనుగుణంగా మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఇక్కడ ప్రత్యేకంగా సైకిల్ గుర్తుకు ఓటేసి నారా లోకేష్ గారిని మనం భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనకుంది. దేనికంటే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రం అంతా ఎంత ఆయనకి హెల్త్ సహకరించకపోయినా కూడా ఎంత ఇదిగా ఆయన తిరుగుతూ ఉన్నారు. దేనికోసం అంటే మన భవిష్యత్తు కోసం, మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అంతా కూడా కట్టుబడి ఇక్కడే కాదు ఇంకెక్కడైనా సరే
ఏదైతే సింబల్ మనకు కేటాయించారో, మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే సపోర్ట్ చేస్తున్నారు, లేదంటే ఎక్కడైతే మనం నిలబడుతున్నామో ఖచ్చితంగా మనం అంతా కూడా వివరణ ఇస్తూ ఉంటాం. దీనికి కట్టుబడి ఎక్కడ కూడా మీరు వేరే అపోహలు ఇది పోవద్దు. ఏదైతే స్ట్రైట్ మంగళగిరిలో జనసేన పార్టీ, బీజేపీ బలపరిచిన అభ్యర్థి నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ, వారి సింబలు సైకిల్ గుర్తు. సైకిల్ గుర్తుకి మనం అంతా కట్టుబడి జన సైనికులు అంతా కూడా ఏదైతే వీర మహిళలు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ సానుభూతి పరులు ఉన్నారో మంగళగిరి నియోజకవర్గం నుంచి మన ఓటు చాలా బలంగా, దేనికంటే రేపు దాదాపు 50 నుంచి 1,00,000 మెజారిటీ వచ్చే దాంట్లో మన పాత్ర కీలకంగా ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి నేను విజ్ఞప్తి చేస్తాను. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి 44 మంది అభ్యర్థులు 76 నామినేషన్స్ ఫైల్ చేయగా 5 నామినేషన్స్ తిరస్కరించబడిందని రిటర్నింగ్ అధికారిని రాజ్కుమారి గనియా వెల్లడించారు. 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఉపసంహరించుకున్న అభ్యర్థులుగా తెలియజేశారు. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని రాజ్కుమారి గనియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జాతీయ మరియు రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల మొదటి జాబితా వరుస క్రమంలో నియమించబడ్డాయని అన్నారు. స్వతంత్ర అభ్యర్థుల పోటీ చేస్తున్న వారి జాబితా 2వ సీరియల్ నెంబర్లు కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే 2 అభ్యర్థులు ఉపసంహరించుకోగా ఎన్నికలలో పోటీ చేసే 40 మంది అభ్యర్థులు ఉండగా నోటాతో కలిపి 41గా వెల్లడించారు. బ్యాలెట్ పత్రం నమూనా, సీరియల్ నెంబర్లు ఈ రోజు సాయంత్రంలోగా అభ్యర్థులకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. మనకి 44 మంది క్యాండిడేట్స్ 76 నామినేషన్స్ ఫైల్ చేయడం జరిగింది. స్క్రూటినీలో మనం 5 నామినేషన్స్ని ఇన్వాలిడ్ చేశాము. సో ఫలితంగా మనకి 42 మంది క్యాండిడేట్స్ మనకి మిగిలారు. ఈరోజు విత్డ్రాల్స్ సాయంత్రం 3 గంటల వరకు సమయం ఉండేది. విత్డ్రాల్స్ లోపల మనకి ఓన్లీ 2 విత్డ్రాల్స్ మాత్రమే వచ్చాయి. ఆ 2 కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. సో ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీలో 40 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి బ్యాలెట్ పత్రం మనకి 40 మంది క్యాండిడేట్స్ ప్లస్ నోటా 41తో మనకి బ్యాలెట్ పత్రం ముద్రించాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాలెట్ పత్ర నమూనా మేము ఫామ్ 7Aలో తయారు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు సాయంత్రం సర్వీస్ ఓటర్స్ ఎవరెవరు ఉన్నారో వారందరికీ కూడా బ్యాలెట్ పత్ర నమూనా ఆమోదం పొందిన తర్వాత ETPBS ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళని సత్వరమే మేము పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం 3 బ్యాలెట్స్తో మంగళగిరి నియోజకవర్గం నుంచి 3 బ్యాలెట్స్తో మనకి పోల్కి వెళ్ళవలసిన అవసరం ఉంది. జాతీయ మరియు రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీలు వరుస క్రమంలో వస్తారు. అలా మనకి కంటెస్ట్ చేస్తున్న వారు మంగళగిరి నియోజకవర్గంలో 4 ఉన్నారు. ఆ 4కి తెలుగు అక్షరమాలలో మనము ఆర్డర్ పెట్టి కేటాయించడం జరిగింది సీరియల్ నెంబర్. తర్వాత మనకి రిజిస్టర్డ్ పార్టీస్ కానీ అన్రికగ్నైజ్డ్ ఆ బరిలో మనకి 14 మంది ఉన్నారు. ఆ 14 మందిని గ్రూప్గా తయారు చేసి అగైన్ వారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ గుర్తులు కేటాయించి ఉంటే ఆ గుర్తే కేటాయించాం. లేదు అంటే వాళ్ళు ఆప్ట్ చేసుకున్న సింబల్ని ఈరోజు కేటాయించడం జరిగింది. ఆ 14 మందిని గ్రూప్ చేసి వారికి మరలా తెలుగు అక్షరమాలలో లైన్గా పెట్టడం జరుగుతుంది. తర్వాత 3వ కేటగిరీ స్వతంత్ర అభ్యర్థులు. స్వతంత్ర అభ్యర్థులు మనకి 22 మంది పోటీలో ఉన్నారు. ఆ 22 మందిని ఒక గ్రూప్గా క్రియేట్ చేసి తెలుగు అక్షరమాల ప్రకారం వారికి కూడా సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల నుండి ఫ్యాసిస్ట్ పాలనను కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దళితులు, అంబేద్కర్ వాదులు రానున్న ఎన్నికల్లో ఓడించాలని మల్లెల వెంకట్రావు పిలుపునిచ్చారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల హక్కులను కాలరాసి ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంగళగిరి అమరావతి ప్రెస్ భవనంలో మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మల్లెల వెంకట్రావు, ప్రబుద్ధుల రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర నాయకులు గుర్రం రామారావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమస్యలపై వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో దళితులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏకమై ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే 40 మాల సంఘాలు ఏకమై మంగళగిరిలో సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. రాజ్యాంగం ప్రకారం అమ్మఒడి, విద్య, వైద్యం, ప్రాథమిక హక్కులు ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. నిజంగా ఈ వర్గాల ప్రజల కోసం ఏమైనా చేశారా? ఈ వర్గాలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు, రక్షణలు, భద్రతలు, రాయితీలు న్యాయంగా అమలుపరిచాడా, అందించాడా? లేదు, వీటన్నిటినీ కాలరాశాడని పరిశీలిస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించిన ఈ పరిపాలనా కాలంలో ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సాధించుకున్న రాజ్యాంగ హక్కులు, రక్షణలు, భద్రతలు అన్నీ కూడా
కోల్పోయాము. కావాలని ఆయన ఉద్దేశపూర్వకంగానే మా హక్కులు కాలరాసి మరలా మమ్మల్ని 6000 సంవత్సరాల మా బిడ్డల్ని వాళ్ళ భవిష్యత్తుని వెనక నెట్టేసే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆయన ఎయిడెడ్ ప్రాథమిక విద్యా పాఠశాలలు దాదాపుగా 9000 పాఠశాలలు రద్దు చేశాడు. ఆయన ఎయిడ్ లేకుండా రద్దు చేశాడు. అదేవిధంగా హై స్కూల్ ఎడ్యుకేషన్ నుండి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అన్నీ రద్దు చేశాడు. ఈ అమ్మఒడి కానివ్వండి, ఈ విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఇవి భారత పౌరులందరూ కూడా ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులను తీసుకెళ్ళి సంక్షేమ పథకాలన్నీ మనుషుల్ని డైవర్ట్ చేస్తున్నాడు. ఆయన అధికారంలోకి రాకముందు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తానో చదువుకోవటానికని చెప్పిన అతను ఇప్పుడు 13,000 ఇస్తూ పీజీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లక్షల రూపాయలని అక్కడ ఎగగొట్టి ఇక్కడ 13,000 రూపాయలు ఇస్తున్నారు. దీంట్లో ఏమైనా ఉపయోగం ఉందా? రాష్ట్రం నుంచి ఏదైనా ప్రోడక్ట్ దీని నుంచి వచ్చేది ఉందని అడుగుతా ఉన్నాను. అట్లానే వైద్యానికి సంబంధించి అదొక ప్రాథమిక హక్కుగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది రాజ్యాంగం ప్రకారం. దాన్ని కూడా ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అంటాడు, జగనన్న విద్యాదేవన్ అంటాడు, వసతిదేవన్ అంటాడు, ఇంకో దేవుని. ఈ జగనన్న ఎవడు ఆ డబ్బులను మాకు ఇస్తున్నారేంటి? ఈ రాజ్యాంగము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి 2.5 లక్షల కోట్ల బడ్జెట్లో అవి కూడా చాలక ఇంకా 13.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి 2.5 లక్షల కోట్ల రూపాయలు పంచిన తర్వాత ఇంకా 10 లక్షల కోట్ల రూపాయలు ఎటెల్ని. చంద్రబాబు ఆయన ముఠా కారణంగానే పెన్షనర్లకు ఈ అవస్థలు అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 2014-19 మధ్య ఏం జరిగిందనేది ప్రజలు మర్చిపోలేదని చంద్రబాబు పాలనను గుర్తు చేశారు. పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తప్పదని హెచ్చరించారు. అధికారులపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవ్వాతాతలకు ప్రతి నెల ఇస్తున్న పెన్షన్ విధానానికి చంద్రబాబు అండ్ టీం అడ్డు తగలడంపై ఫైర్ అయ్యారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షనర్లకు డబ్బులు అందకూడదని చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు. సీఎం జగన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో పెన్షన్ల కోసం వృద్ధులు నానా హైరాణ పడ్డారని తెలియజేశారు. వాలంటీర్ల సేవలను అడ్డుకుంది చంద్రబాబే అని ధ్వజమెత్తారు. తన పాలనలో ఏనాడు పెన్షన్లు సరిగా ఇవ్వలేదని విమర్శించారు. కులాల మధ్య చిచ్చుపెట్టే అలవాటు చంద్రబాబు పవన్కు మాత్రమే ఉందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కూటమి డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. సీఎం జగన్ చుక్కల భూముల సమస్యను పరిష్కరించారని చెప్పారు. మీది కాదా చంద్రబాబు? మీది అని కూడా అనబుద్ధి కావట్లే. నువ్వు తిట్టే తిట్లు చూస్తా అంటే రోజు నువ్వు ఏకవచనంలో సంబోధిస్తా. నీది కాదా చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తిట్టే తిట్లు చూస్తా అంటే నువ్వు అసలు మనిషివేనా అని అనిపిస్తుంది. అసలు మనిషి జన్మెత్తినా కూడా అర్థం కావట్లా. ఈరోజు వరుస పెట్టి చదివితే 50 దాకా తిట్టిన తిట్లు అటు తిప్పి ఇటు తిప్పి ఇంకా అలాంటివి రోజు మొత్తం మీరు లెక్క పెడితే బహుశా ఆయన ప్రసంగం అరగంట సాగితే 27 నిమిషాలు పైగా తిట్లే ఉంటాయి అనుకుంటున్నా. ఏమేమో మాట్లాడతాడు. భూమికి భారం అంటాడు, జన్మభూమికి భారం అంటాడు, తల్లికి భారం అంటాడు. ఏదైతే చంద్రబాబును చూసి వాళ్ళ నాయన కూడా సిగ్గుపడి ఉంటాడో వాళ్ళమ్మ, అవన్నీ తెచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పెడుతున్నాడు. ఏదైతే తనకున్న అవలక్షణాలన్నీ ఒళ్ళంతా ఉన్నాయో అవన్నీ తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనుకుంటాడు. సంధి ప్రేలాపనలు అంటారు కదా, డెలీరియం. ఆ టైంలో ఏమేమి వస్తాయో తెలియదు. తన్నుకొని వస్తాను. నిన్న ఏకంగా చంపాలని కూడా చంపితే ఏమవుతుంది అని అన్నాడు. ఈరోజు అట్లాగే తిట్లున్నాయి. తిట్టి ఆఖరికి నీ సారాంశం ఏంటంటే, నీకు చేతన అయితే నేరుగా పంచు, చేత కాకపోతే తప్పుకో, 1 నిమిషంలో లేదా 1 గంటలో నేను డిస్ట్రిబ్యూట్ చేసి చూపిస్తా ఇల్లు అంటాడు. ఇది ఏం సిగ్గు ఎగ్గు ఏమి ఉండవా చంద్రబాబు? నీకు అసలు ఏమన్నా సిగ్గు కొంచెమన్నా? అరే నన్ను అడుగుతారు, నిన్న నువ్వేం చేసావని అడుగుతారు. ఈరోజు ఈ పరిస్థితికి ఈ దుస్థితికి కారణం ఎవరు? నువ్వు కాదా అని అడగరా? తెలియదా వాళ్ళకు? ప్రజలకు, పెద్దవాళ్ళకు తెలియదా? వృద్ధులకు? వాళ్ళు రేపు నీ మొహం మీద ఉమ్మేయకపోతే చూడు, పెనంలోంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇల్లు పంచమంటావే, మరి ఆ రోజు నువ్వు అసలు ప్రయత్నమన్నా చేసినావా? ఇప్పుడు 1,20,000 మంది మేము అంటున్న ఉద్యోగులు వాళ్ళకు వేరే పని ఏమి ఉండదా?
ఎమ్మెల్యే అయి ఉండి సొంత ఇంటికే దారి వేయించుకోలేని వ్యక్తి మన దారులు ఏం పూడ్చుతాడు, మన రోడ్లు ఏం వేస్తాడు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఆయనకు పేకాట క్లబ్బులు నడపాలని సరదా ఉంటే అందుకు నేనేం కాదన్ను. ఆయన పేకాట క్లబ్బులు బాగా నడిపినందుకు 30 లక్షల రూపాయల కారు కూడా ఇచ్చారంట అని ఆయన వ్యాఖ్యానించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వారాహి విజయబేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, మనకేం కావాలి, పేకాట క్లబ్బులు కావాలా, డిఎస్సి నోటిఫికేషన్ కావాలా, పేకాట క్లబ్బులు కావాలా, ఉపాధి అవకాశాలు కావాలా, ఇది పేకాట ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. జగన్ నాయకత్వంలో ఏవైనా అభివృద్ధి చెందాయా అంటే అవి పేకట క్లబ్బులు, ఇసుక దోపిడీ, మద్యం మాత్రమేనని అన్నారు. వైసీపీ ఓడిపోయే పార్టీ అని, ఓడిపోయే పార్టీ గురించి ఎక్కువ మాట్లాడనక్కర్లేదని స్పష్టం చేశారు. ఏపీలో గజం స్థలం ఉన్నవాళ్లైనా సరే, సెంటు భూమి ఉన్నవాళ్లైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. దున్నని భూమి అంతా జగందే అయిపోతుంది. దున్నిన భూమి మీద మీకు అధికారం ఉండదు. మీరు ఉండని స్థలాలన్నీ వైసీపీవి, జగన్వి అయిపోతాయి. మీరు ఉన్న స్థలాలను కూడా తాకట్టు పెట్టేస్తాడు. వైసీపీకి ఓటేశారంటే మీ ఆస్తులను మీరే పెట్రోల్ పోసి తగలబెట్టినట్టే అని ఆరోపించారు. మన భూమికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారట, ప్రజలకు మాత్రం జిరాక్స్ కాపీలు ఇస్తారట. మీరు గమనించండి, భారతదేశ పాస్పోర్ట్ మీద నరేంద్ర మోదీ బొమ్మ ఉండదు. భారత రాజ్యాంగం తాలూకు 3 సింహాల రాజముద్ర ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మనోడా, మన వర్గపోడా, మనోడని కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడు సరైనోడా కాదా అనేది మనం అందరం ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని నేను, నాకేం స్థాయి ఉంటుంది అంటే ఒక మనిషి అనుకుంటే సాధించగలడు. నేను పార్టీ ఎందుకు పెట్టానంటే, ఇందాక మన పుట్టా మహేష్ యాదవ్ గారు చెప్పినట్టుగా సినిమాలు చేసుకుంటే నాకు చాలా డబ్బులు, ఈ 5 సంవత్సరాల్లో డబ్బులు సంపాదించా, ట్యాక్సులు కట్టా, నేను ఎవరితో గొడవ పెట్టుకోకర్లా, సజ్జల గారి చేత మాటలనిపించుకోకర్లా, జగన్ గారితో మాటలనిపించుకోకర్లా, వెళ్ళి నేను నమస్కారాలు పెట్టి నా సినిమాకి కొంచెం టికెట్లు రేట్లు పెంచండి అంటే అయిపోయింది. ఎవరితో గొడవలు లేవు. కానీ మీకు ఏమి నచ్చుద్ది? మీకోసం నేను ఖుషీ సినిమాలో ఏ మేరా జహా, ఏ మేరా ఘర్, ఏ మేరా ఆషియా, ఏ మేరీ దునియా, తెరా కామ్ క్యా హై. వాసుబాబు గారేమో కూర్చొని పాపం పేకాట క్లబ్లు డెవలప్ చేస్తూ ఉన్నారు. మీకు పైప్ లైన్స్ ఎవరు వేస్తారు? మీకు వాసుబాబు గారు పేకాట క్లబ్లో బిజీగా ఉన్నారు. మన కోసం పనిచేసే వ్యక్తి కావాలి. అందుకే ఉంగుటూరి మన ధర్మరాజు గారిని పెట్టాం గాజు గ్లాస్ గుర్తు మీద. పుట్టా మహేష్ యాదవ్ గారిని మన ఏలూరు ఎంపీగా ముందుకు తీసుకెళ్తున్నాం సైకిల్ గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ మీద. అనర్గళంగా తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, అఫ్కోర్స్ ఇంగ్లీష్తో పాటు అన్ని భాషలు మాట్లాడగలరు. ఆయన గొంతు వినిపించాలి, ఆయన గళ వినిపించాలి. అందుకని వారిని గెలిపించమని ఎందుకు వచ్చానంటే మన భవిష్యత్తు కోసం. ఈరోజు మిగతా పార్టీలు ఎంత నమ్ముతారో నాకు తెలియదు, కానీ మీరు పవన్ కళ్యాణ్ అయితే నమ్ముతారు కదా. మీరు పవన్ కళ్యాణ్ మీకోసం పనిచేస్తాడా లేదా అన్న సంగతి మీకు తెలుసు కదా. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, బీసీవై నేత నాగార్జున మండిపడ్డారు. అరాచకాలు, రౌడీయిజాన్ని చూసిన ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్పై దాడిని ఖండిస్తున్నట్లు తెలియజేశారు. ఇంత జరుగుతున్నా పోలీస్ వ్యవస్థ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్పై వైసీపీ కార్యకర్తల దాడిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడికి పాల్పడడం దుర్మార్గమన్నారు. సదం పోలీస్ స్టేషన్ ఎదుటే బీసీవై ప్రచార వాహనాలను ధ్వంసం చేసి తగలబెట్టడాన్ని ఖండించారు. వైసీపీ దురాగతాలు ఈ ఘటన పరాకాష్ఠాన్ని విమర్శించారు. బీసీవై పార్టీ నేత ఆనందరెడ్డి ఇంటిపై వైఎస్ఆర్సీపీ మూకలు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం దుర్మార్గమన్నారు. పుంగనూరు ఏమైనా పాకిస్తాన్లో ఉందా అని ప్రశ్నించారు. పుంగనూరులో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. పొంగనూరు పెద్దిరెడ్డి జాగీరా అని విమర్శించారు. పుంగనూరు నియోజకవర్గంలో గతం నుండి కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంలో కూడా అనవసరంగా అక్కడ తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి దారితీసే పద్ధతులు చేశారు. ఇప్పుడు సాక్షాత్తు ఒక అభ్యర్థిపై ఆయన వాహనాలు దగ్ధం చేయడమే కాకుండా ఆయనకి భోజన సదుపాయం కల్పించారని చెప్పి వాళ్ళ ఇంటిపైన పెట్రోల్ పోసి నిప్పంటించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే దుశ్చర్య ఇంకోటి ఉంది అని అడుగుతా ఉన్నాను.
మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ ఉంది? ఇంత దుర్మార్గంగా పోలీస్ స్టేషన్ సమీపంలోనే వారు దౌర్జన్యానికి పాల్పడతా ఉంటే వారిని ఏమాత్రం కూడా కట్టడి చేయడం లేదు. చాలా అమానుషం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. దీన్ని అవకాశంగా తీసుకొని లేదా దీన్ని ఆదర్శంగా తీసుకొని మరికొన్ని చోట్ల కూడా వైసీపీ అభ్యర్థులు రెచ్చిపోయే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ సకాలంలో స్పందించి తక్షణమే కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల అవసరాలు తీరుస్తూ రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా మేనిఫెస్టో ఉంటుందని వెల్లడి. మంగళగిరిలో పర్యటిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి చేనేత స్వర్ణకారులను ఆదుకుంటామని భరోసా. రాష్ట్రంలో 13 నియోజకవర్గాలతో పాటు మంగళగిరిలో గాజు గ్లాస్ గుర్తు నియమించడాన్ని తప్పుబట్టిన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లపల్లి శ్రీనివాస్ రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.